ఈ క్యాలెండర్ని ఎవ్వరు రాశారో కానీ వాళ్ళ మీద అయితే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి నేను అతి పవిత్రంగా అయితే కార్తీక స్నానాలు అయితే చేస్తాను. అందులో ఇంపార్టెంట్ రోజులు, ముఖ్యమైన రోజులైతే అస్సలు మర్చిపోను అనమాట. అలాంటిది నేను పప్పులో కాలేసినట్లే ఎందుకు వేసాను సిస్టర్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ కార్తీక శుద్ధ ఏకాదశి అని ఉంది కదా, 2 గంటల 41 నిమిషాలకి. ఇక 2వ తారీఖు ద్వాదశి అని ఉంది కదా. సో నేను ఈ 2 డేటులు చూసుకోకుండా ఇక్కడ చూడండి, చిలుకు ద్వాదశి అని ఉంది కదా, దేన్ని చూసి పొరపాటు పడి ఇక్కడ ఏకాదశి అనేది మర్చిపోయి చిలుకు ద్వాదశి అనుకునే ఏకాదశి అనుకొని పప్పులో కాలేశాను. ఈరోజు అయితే గుడికి వెళ్ళలేదు, తలనొప్పి బాగా ఉండటంతో నూనె కూడా పెట్టాను అనమాట. తల స్నానం కూడా చేయలేదు. అసలు ఇలాంటి పొరపాటు నాకు ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ అయితే గుడికి వెళ్ళి పాంప్లెట్ తెచ్చాను, 2వ తారీఖు అని చెప్పింది. నేను దాన్ని గుడ్డిగా నమ్మి బ్లైండ్గా వెళ్ళిపోయాను అనమాట. సరే, ఇంకా సాయంత్రం అయినా గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇదిగోండి, ఇంకా 2 గంటల రాత్రి 2 గంటల 41 నిమిషాల నుంచి ఉందన్నమాట వచ్చింది. మరి సాయంత్రం దాకా ఉంటుందో లేదో తెలీదు, కానీ సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ద్వాదశి అండి ఇది. ద్వాదశిని, చిలుకు ద్వాదశిని నేను ఏకాదశి అనుకొని పొరపాటు పడ్డాను. ఐఎమ్ రియల్లీ మిస్టేక్డ్ అనమాట. రియల్గా నాకైతే అసలు ఈ సంవత్సరం కార్తీక మాసం ఏంటి, నాగుల చవితికి అయితే ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లం అయితే వచ్చేసిందనమాట. మొదటి వారం కూడా అదే ప్రాబ్లంలో ఉన్నాను. సో ఏంటి నాకు ఇలా జరిగింది అని చెప్పేసి చిరాకు అయితే పుడుతుంది. అసలు ఇంకా ఇకపై నుంచి నేను ముందే అన్ని నాకు నేనుగా తెలుసుకోవటం బెస్ట్ అనిపిస్తుంది. ఇంక చేసేది ఏం లేదండి. ఎప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఉంటాను, కానీ నేను తెలుసుకోపోవటం అనేది చాలా దురదృష్టకరంగా ఫీల్ అవుతున్నా. అంతా శివుడి మీదే భారం వేసి సాయంత్రం అయితే దీపం అయితే ముట్టిస్తాను.